నమస్కారం. సీతాన్వేషణకు బయలుదేరిన హనుమంతునికి మొట్టమొదట మైనాకుడు ఆటంకంగా తోచాడు. ఆ ఆటంకాన్ని తప్పించుకుని ముందుకు వెళ్ళాడు హనుమంతుడు. కాసేపు అయ్యాక సురసమాత రాక్షస రూపంలో హనుమంతునికి అడ్డుగా నిలిచింది. హనుమంతుణ్ణి మింగేస్తానని తనకు దేవతలు వరం ఇచ్చారని చెప్పింది. అందుకు హనుమంతుడు ఆమెను బతిలాడాడు. నేను సీతాదేవి అన్వేషణకు వెళుతున్నాను, తిరుగు ప్రయాణంలో నీవు నన్ను మింగేద్దువు అని. కానీ సురస వినలేదు. ఈ ఆటంకాన్ని ఎలా తప్పించుకోవాలి అని ఆలోచించిన హనుమంతుడు తాను పెద్దగా మారడం మొదలుపెట్టాడు. హనుమంతుడు ఎంత పెద్దగా మారితే సురస అంతకంటే 10 రెట్లు పెద్దగా మారడం మొదలుపెట్టింది. ఇలా ఇద్దరు పెద్దగా మారుతూ ఉన్నారు తప్ప ఆటంకం తొలగలేదు. ఇది 2వ రకమైన ఆటంకం అని మనం చెప్పచ్చు. మన గమ్యం చేరుకోవటానికి కొన్ని ఆటంకాలు మనకు అడ్డుగా కనిపిస్తాయి. మనం వాటిని సులువుగా తప్పించుకొని వెళ్ళాలి అనుకుంటాం, కానీ అవి సాధ్యపడవు. మనం వాటి గురించి అతిగా ఆలోచిస్తున్న కొద్దీ, భూతద్దంలో పెట్టి చూస్తున్న కొద్దీ అది చాలా పెద్ద ఆటంకంగా మనకి చూస్తుంది. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి? అదే హనుమంతుడు చేశాడు. ఇక ఇది పని కాదు అనుకున్న హనుమంతుడు ఏం చేశాడు? సూక్ష్మంగా ఒక చిన్నగా మారిపోయి సురస నోట్లోకి వెళ్ళి బయటికి వచ్చేశాడు. అమ్మా, నీవు కోరుకున్నట్లు నేను వెళ్ళి వచ్చేశాను అని చెప్పేసి ఇక తన ప్రయాణాన్ని ముందుకు సాగించాడు. మనం కూడా ఆటంకాలు వచ్చినప్పుడు వాటి పెద్దగా ఊహించుకున్నంతసేపు పెద్దగా ఉంటుంది. కానీ ఎంత పెద్ద సమస్య అయినా, ఎటువంటి ఆటంకమైనా మనం బుద్ధితో ఆలోచిస్తే దానికి చిన్నపాటి సొల్యూషన్ మనకు దొరుకుతుంది. సూక్ష్మమైన సొల్యూషన్ ఉంటుంది. అలా ఆలోచించి మనం ఆ ఆటంకాన్ని దాటాలి అని చెప్పడం దీని ఉద్దేశం. దీని ఆధ్యాత్మికంలో మనకు రాజస ఆటంకం అని అంటారు. మైనాకుడు సాత్విక ఆటంకం, సురస రాజస ఆటంకం. ఆటంక తత్వాన్ని బట్టి, దాని పరిస్థితిని బట్టి మనం వ్యవహరించాలి. అన్నీ ఒకేలాగా మనం వ్యవహరించకూడదు అనేది మనకు హనుమంతుడు ఆచరణలో పెట్టి మనకు చూపించాడు. తర్వాత వచ్చే ఆటంకం సింహిక. దాని గురించి మళ్ళీ తెలుసుకుందాం. నమస్కారం.